హాయ్ హలో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను టొమాటో నిలువ పచ్చడి చేసుకుంటున్నానండి. అంటే 1, 2 రోజులు కాకుండా కొన్ని రోజులు నిలువ ఉండేలాగా చేసుకుంటున్నాను. ఇది నా ఓన్ రెసిపీ ఏం కాదు, నేను కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను చేసిన తర్వాత వేడన్నంలో కలుపుకొని తిన్నానమాట. దానికోసం నేను ఒక అరకిలో టమాటాలు తీసుకున్నాను. అరకిలో టమాటాలు మంచిగా నీటిలో క్లీన్ చేసుకొని తర్వాత పొడి బట్టతో తుడుచుకొని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొంచెము ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ మెంతులు, ఆవాలు, జీలకర్ర ఫ్రై చేసుకున్నాను అన్నమాట. అవి పచ్చిగా అలాగా వేస్తే పచ్చడి అనేది చేదుగా వస్తుందంట. అందుకని నేను కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి టమాటాలు ఆ ప్యాన్లోనే మగ్గబెట్టానమాట. కంప్లీట్గా వాటర్ అంతా పోయేలాగా మగ్గబెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఆవాలు, మెంతులు, జీలకర్ర మిక్సీలో పట్టేసుకోవాలి. మిక్సీ జార్ కూడా తడి లేకోకుండా మంచిగా పొడి బట్టతో తుడుచుకొని పెట్టుకోవాలి. తర్వాత అలాగే నేను వెల్లుల్లి పోపుకి సరిపడా, అలాగే ఇందులో మిక్సీ పట్టుకోవడానికి సరిపడా కూడా తొక్క తీసి పెట్టుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. చింతపండు కూడా మిక్సీ పట్టేసుకోవాలి. చింతపండు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం పొడి నేను అన్ని కొలతల వారీగా వేసుకున్నానండి. బట్ ఇక్కడైతే నాకు చెప్పడానికి అవ్వలేదు. అలాగే తర్వాత పోపుకి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ మంచిగా ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను పచ్చడికి. మామూలు ఆయిలే తీసుకున్నానండి. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. పల్లీల నూనె వేసుకుంటే ఇంకా బాగుంటుందంట. తర్వాత వచ్చేసి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా టమాటాలు మగ్గబెట్టుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత మనము కొంచెం బరకగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్నంతా ఈ ఆయిల్లో మంచిగా వేసి కొంచెం అట్లా కలయబెట్టుకుంటా ఆపేసేయాలి. ఆపేసిన తర్వాత మనం ముందుగా పొడి ప్రిపేర్ చేసుకున్నాం కదా, కారం పొడి, అదంతా తీసుకొచ్చి ఇందులో కలిపేసుకోవాలి. అంతే, సింపుల్గా టొమాటో పచ్చడి చాలా టేస్ట్గా చాలా బాగుండింది. నేనైతే అన్నం చేసుకొని మంచిగా వేడి వేడి అన్నంలో ఈ టొమాటో పచ్చడి కలుపుకొని తిన్నాను. చాలా బాగుండింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేయాలనుకుంటే షేర్ చేయండి. ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. టొమాటో పచ్చడి అయితే ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా బాగుంటుంది కూడా. నేను వేరే వాళ్ళ దాంట్లో చూసి చేశాను, నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.